పనిచేయడానికి మేము పనిచేసాం. ఇప్పటికి దగ్గర 25 రోజులు అవుతుంది విపత్తు వచ్చి. ప్రభుత్వ యంత్రాంగం ఒక బాధ్యతతో ఎన్ని విధాలా ఆదుకోగలుగుతామో ఒక విపత్తు వచ్చినప్పుడు మాటల్లో చెప్పడం కాకుండా చేసి చూపించాం. ఈరోజు మేజర్గా దగ్గర 4 లక్షల మందికి 602 కోట్ల రూపాయలు వారి అకౌంట్లో డైరెక్ట్గా వేశాం. మొత్తం 7,600 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. 7,600 కోట్ల రూపాయల నష్టం వచ్చినప్పుడు ఇది ప్రభుత్వ ఆస్తులకి ప్రైవేట్ ఆస్తులు కలిసి వచ్చిన నష్టం. అయితే నేను చాలా తుఫాన్లు చూశాను, వరదలు కూడా చూశాను. ఇంతవరకు ఎప్పుడూ నేను చూడనటువంటి విపత్తు ఇది. ఒకసారి క్లౌడ్ బరస్ట్, ఒక ప్లేస్లో 42 సెంటీమీటర్ల వర్షపాతం, జిల్లా అంతా 32 సెంటీమీటర్ల వర్షపాతం. బుడమేరు ప్రాంతంలో ఎప్పుడూ చూడనటువంటి ఉధృతితో వరద, ఫ్లాష్ ఫ్లడ్. గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో 57 కోట్ల రూపాయలు మోడర్నైజేషన్కి ఇస్తే అది కూడా ఖర్చు పెట్టకుండా ఒక రాజకీయ వివక్షతో క్యాన్సిల్ చేసి మొత్తం గండ్లను కూడా పూడ్చిన పరిస్థితి. ఇంకొక పక్కన బుడమేరు మొత్తం ప్రాంతం అంతా కూడా అన్యాక్రాంతం అయిపోవడం, కబ్జాలు జరగడం, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కట్టడం. ఒక పక్క నీళ్లు వస్తున్నాయి, వరద వస్తూ ఉంది, ఒక పక్క ఈ నీళ్లు